వ్యాపారం అంటే మోసం చేయింది, అది వ్యాపారం కాదు. చూడండి, ₹1,00,00,000 వ్యాపారం చేసేవాడని ఏమంటాడు? ఏముంది మేడం గారు, నాకేముంది ₹100 వస్తాయి అంటాడు. నిజమేనా? అది ₹1,00,00,000 వ్యాపారం చేసేవాడు ఏముంది మేడం గారు, నువ్వు కొంటే నాకు ఎంత ₹100 వస్తాయి అంటాడు. అది నమ్మదగిన మాటేనా? కూరగాయలు అమ్మేవాడు అంటాడు, అమ్మా ఏముందమ్మా, నువ్వు ఒక కిలో కొంటే నాకు ₹10 వచ్చింది అంటాడు. ₹10 ఇక్కడ పొట్టెత్తుకొస్తాడా? నిజమేనా? వేరేగా అర్థం చేసుకోమాకండి. వ్యాపారం అంటేనే అబద్ధం, అబద్ధం ఆడితేనే వ్యాపారం, లేకపోతే అది పని జరగదు. అబద్ధం ఆడకుండా వ్యాపారం అది జరగదు. అయితే కొంతమంది న్యాయబద్ధంగా చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారంలో వాళ్ళు ఎక్కిరాకపోవచ్చు. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, మానసికంగా, దైవికంగా, ఆత్మీయంగా నా దేవుడు వాళ్ళని వర్ధిల్లింపజేస్తాడు. దేవుడు నామ స్తోత్ర. దేవుడు అన్నాడు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. అంటే దానిని నమ్ముకోవాలి, నీ కష్టాన్ని నమ్ముకోవాలి. ఎవరో ఇస్తారు, ఏదో చేస్తారు, అడ్రా ఇల్లొద్దాం, ఇడ్రా ఇల్లొద్దాం, అధ్యాత్తం విద్యార్థం, ఇవన్నీ ఒట్టి. వాటిని నమ్ముకుంటే దేవుడు నీకు చెప్పిన బాధ్యత నువ్వు నెరవేర్చలేవు. అది సాధ్యపడే పని కాదు.